మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులను ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. వాళ్ళు దుస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితులను విని ఈయన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. బబులోనికి కొనుపోబడిన తర్వాత ఇంకా కొంతమంది ఆ ఇజ్రాయెల్ దేశంలో మిగిలిపోయిన వారు వచ్చి ఈయన కలిసి అక్కడ పరిస్థితులు చెప్పినప్పుడు ప్రాకారములు కూలిపోయాయి, అనేక విషయాలు నష్టపోయారు అని తెలియచేసినప్పుడు ఈ నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా వారి జనము కోసం ప్రార్థన చేస్తున్నాడు, తన దేశము కోసం ప్రార్థన చేస్తున్నాడు, తన పాపం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈ నెహెమ్యా వాళ్ళే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో వారి స్వజనం కోసం ప్రార్థన చేసిన జనాన్ని మనం విన్నాం, వారిని మనం చూచాం. ఎవరు అంటే ఎస్తేర్ అలాగే తన స్వజనం కోసం ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేసిన ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆమె గోనెపట్టు కట్టుకున్నట్టు బైబిల్లో లేదు, కానీ ఇతర ప్రతుల్లో ఉన్నదని మనం గ్రహించాము. అలాగే ఈయన కూడా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. మొర్దెకై కూడా తన జనం కోసం కన్నీటితో ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి. అలాగే దానియేలు కూడా, ప్రభువా ఈ నా జనము చేసిన పాపం, నా పాపం క్షమించు అని దానియేలు కూడా తన ప్రజల కోసం ప్రార్థన చేసిన విధానాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నెహెమ్యా కూడా ఆ దేశం యొక్క దుస్థితిని జ్ఞాపకం చేసుకొని ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసుని ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయుచున్న ప్రార్థన అంగీకరించము అంటున్నాడు. నీ నేత్రములు తెరువు ప్రభువా, నన్ను చూడు ప్రభువా అంటున్నాడు. మనము కూడా అలా ప్రార్థన చేయగలగాలి, దేవుణ్ణి బలముగా అడగాలి. దివారాత్రము దాసులైన ఇజ్రాయేలీల పక్షమున చేయుచున్న ప్రార్థన అంగీకరించము అంటున్నాడు. దివారాత్రములు ఈయన చేస్తున్నాడు. ఎన్ని రాత్రులు చేశాడో, ఎన్ని దినాలు చేశాడో. దివారాత్రములు ఇజ్రాయేల్ పక్షాన చేస్తున్న ప్రార్థన అంగీకరించు ప్రభువా అని వేడుకుంటున్నాడు. మనము కూడా మన స్వజనము కోసం మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబీకుల కోసం ప్రార్థన చేయాలి, మన దేశం కోసం ప్రార్థన చేయాలి. చూస్తున్నాం కదా పరిస్థితులు, మన దేశంలో మన రాష్ట్రంలో ఎంత బాధాకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. వినలేని మాటలు మనం చెవుల్లో పడుతున్నాయి. నిజముగా ఎంత బాధను అనుభవిస్తున్నాము అంటే మనము నెహెమ్యా వల్లే మనము కూడా మన జనము కోసం, మన దేశము కోసం, మన ప్రాంతము కోసం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నెహెమ్యాకు జవాబు ఇచ్చిన దేవుడు మనకు కూడా జవాబిస్తాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు ఇశ్రాయేలీల కుమారుల దోషము, ఈయన ఒప్పుకుంటున్నాడు. ఈయన ఒప్పుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా అలాగే ప్రార్థన చేయాలి. ఎవరైనా మన దేశంలో, మన ప్రాంతంలో, మన కుటుంబీకుల్లో దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్న వారి మాటలు మనం విన్నప్పుడు వారి కోసం మనం ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేయాలి. ఇప్పుడు వింటున్న మాటలను బట్టి కూడా మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. దైవ సేవకుల మీద, క్రైస్తవుల మీద వస్తున్న నిందలు ఎంత వేదనకరంగా ఉన్నాయి. వాటి నిమిత్తమై మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవా, వారికి తెలియక ఈ మాటలు మాట్లాడుతున్నారు ప్రభువా, వారిని క్షమించు, మాకు ఈ అవమానం నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని కూడా మనం కూడా ప్రార్థన చేయాలి. అలాగే ఈ నెహెమ్యా కూడా తన స్వజనం కోసము, తన ఇజ్రాయేలీల కోసము ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఇజ్రాయేల్ భూభాగమును బాగు చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రాకారం తిరిగి కట్టాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒప్పుకొనుచున్నాను, ఇజ్రాయేలీల కుమారుల పాపం నేను ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. మనము కూడా అలా ఒప్పుకోగలుగుతున్నామా? మన బంధుమిత్రుల, మన కుటుంబీకుల, మన దేశం యొక్క, మన దేశ ప్రజల యొక్క అపరాధములను మనం ఒప్పుకుంటున్నామా? మనం ఒప్పుకోవాలి, మనం కూడా ఒప్పుకోవాలి. మనం ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నామో వారి అపరాధములను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మనము కూడా వేడుకున్నప్పుడు నెహెమ్యా వల్లే
దేవుడు నెహెమ్యాకి చేసిన అద్భుత కార్యాలు మనకు కూడా చేస్తాడు. నేనును నా తండ్రి ఇంటి వారమును పాపం చేసి ఉన్నాము అంటున్నాడు. తన స్వజన్మం కోసము, తన ప్రజల కోసం వారు పాపం చేశారు, వారిని క్షమించండి. నా తండ్రి ఇంటి వారము నేను కూడా పాపం చేశాను, నన్ను క్షమించండి అని వేడుకుంటున్నాడు ఇక్కడ. ఆ విధముగా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నెహెమ్యా ప్రార్థన దేవుడు ఆలకించాడు. నెహెమ్యా తలపెట్టిన కార్యాలన్నీ జరిగించాడు. మనం కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కన్నీటితో ప్రార్థన చేద్దాము. మనము కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్న అవమానాలను బట్టి కన్నీటితో ప్రార్థన చేద్దాము. దైవ సేవకులు పడుతున్న నిందలను, దైవ సేవకుల వలన మనం కూడా పడుతున్న నిందలను మనము కన్నీటితో ప్రార్థన చేద్దాము. ప్రభువా, ఈ నిందలు తొలగించు, ఈ వేదనలు తొలగించు అని మనం కూడా ప్రార్థన చేద్దాం. మన స్వజనము కోసం మనం ప్రార్థన చేద్దాం. మన దేవుని కటాక్షం మన మీద ఉండులాగా ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు. మనకి భారం కలిగినప్పుడు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు, దానియేలు కూడా 21 దినాలు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దూతను పంపించారు దేవుడు. గబ్రియేలు దూతను పంపించారు అక్కడికి. అలాగే ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు కూడా అద్భుత కార్యాలు జరిగించాడు దేవుడు. ఈ విధముగా ప్రార్థన చేసి జయముందిన మన ముందు ఉన్నటువంటి విశ్వాసులను మనం జ్ఞాపకం చేసుకుని మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ప్రతి నిందలు తొలగిపోవలగన, ప్రతి వేదనలు తొలగిపోవలగన, ప్రతి అపరాధముల నుండి మనము తప్పింపబడలాగన ప్రార్థన చేద్దాము. మన కుటుంబాలు క్షేమంగా ఉండేలాగా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు దేవుని యొక్క కృపను పొందుకొనిలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. నెహెమ్యా చేసినట్లుగా మేము కూడా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి మా ముందున్న సమస్యలను మా ప్రభువా నాయన మీ కృప చేత తొలగించుకునే కృప దయచేయండి. వినిచిన బిడ్డలందరూ వారి కుటుంబాల్లో నైనా, వారి బిడ్డలలో, వారి బంధువులలో ఎవరైనా ఏదైనా నైనా మా ప్రభు అవసరత కొరకు మీ వైపు చూచి ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని కూడా, వారి ప్రార్థనలు కూడా మీరు అంగీకరించి మీ మేలులతో తృప్తిపరచండి. ఈ దేశమును మీరు కాపాడండి. ఈ దేశంలో క్రైస్తవుల పట్ల మీ కృపను అనుగ్రహించండి. ఈ దేశ ప్రజల ఎడల మీరు రక్షణ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.